మానపల్లి మండలం మానేపాడు పంచాయతీలో ఆవలపల్లి గ్రామంలో పాపులమ్మ సుమారు 50 ఏళ్ళు ఉంటాయి. ఈమె పొలంలో గడ్డి కోసుకుంటా ఉండగా సుమారు 5:45 నిమిషాలప్పుడు పెద్ద శబ్దంతో పాటు కాలికి ఒక తూట లాంటిది తగిలి కాలికి తొడభాగంలో అదేవిధంగా చేతికి తల భాగాన నవ్వలతో కూడి రక్తంతో దెబ్బలు తగిలి అలాగే కింద పడిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎవరు రాకపోవడం వాళ్ళ కొడుకులు వచ్చి వాళ్ళ పొలంలో ఉన్న పండితులు కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. కేసులో ఇన్వెస్టిగేషన్ నాటు తుపాకీనా లేదంటే ఏదన్నా మామూలుగా రవ్వగుండు కానీ అలాంటివి ఏదైనా రవ్వగుండు కానీ ఏదైనా నాటు తుపాకీని అనుకుంటా ఉన్నాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలాల్సి ఉంది అయి ఉండొచ్చు. దాని కోణంగానే మేము విచారిస్తాం సార్. అంటే ఆమె పొలంలో చేసుకుంటా ఉంటే అదంతా అటవీ ప్రాంతం కాబట్టి ఏమన్నా వేటగాళ్ళు ఏమన్నా ఉండొచ్చు అనుకుంటాం. పొలం పనులు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? కాగితాలు పోసుకొని రాగి మామూలు ఇది ఉంటాయి సార్. ఇప్పుడు 5:40 ఎప్పుడు ఆడిపడిపోయినావు ఏమే మళ్ళీ 7 గంటలప్పుడు ఎత్తుకుంటూ పోయినావు. ఆ టైంకి 5:40 నుంచి ఆయన చెప్పిన చెబుతూ వచ్చింది. బాగా మట్ట పెట్టి